మనం చూస్తా ఉన్నాం బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్స్ కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియను చేపట్టేందుకు ఉదయం నుంచి కూడా ఎన్నికల అధికారులంతా కూడా ఏర్పాట్లు చేసిన సందర్భం. మరింత సమాచారాన్ని అందించడానికి కౌంటింగ్ కేంద్రం వద్ద నుంచి మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, కౌంటింగ్ ప్రక్రియ ఎలా ప్రారంభమైంది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోరు అనేది కూడా రసవత్తంగా మారేదని చెప్పారు. ఇప్పటికే గత 23 నెలల్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి వైఫల్యాలు ఏదైతుందో దాన్ని ఎండగట్టడానికి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఓటు వేశారని కూడా ఆ సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్కే అదునుగా ఉంటుందని కూడా ఇప్పటికే నిఘా వర్గాలకు కావచ్చు, దాంతోపాటుగా సర్వే పోల్స్ కూడా చెప్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే మొదటగా వచ్చేసి పోస్టల్ బ్యాలెట్స్కు సంబంధించిన 105 ఉన్నాయి. దాని ప్రక్రియ అయిపోయిన తర్వాత కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. దాంట్లో మొత్తానికి 10 రౌండ్లలో వచ్చేసి మొత్తం 42 టేబుల్ అరేంజ్ చేశారు. 42 టేబుల్లో 10 రౌండ్లలో తుది ఫలితం కూడా వెళుతుంది. మొదటగా చూసుకున్నట్లయితే మొదటి రౌండ్లోని షేక్పేట వచ్చేసి 1 నుంచి 42 ఏదైతే బూతులు ఉన్నాయో బూతులకు సంబంధించిన ప్రక్రియ అనేది మొదలవుతుంది. అనంతరం చివరిగా చూసుకున్నట్లయితే ఎర్రగడ్డతో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ కూడా ముగిస్తుందని చెప్తున్నారు. దీంతో ముఖ్యంగా చూసుకున్నట్లయితే షేక్పేటలో వచ్చేసి పోలింగ్ బూతులు 1 నుంచి 42 బూతులు అనేది కూడా షేక్పేటలో ఉన్నాయి. రెండో రౌండ్ చూసుకున్నట్లయితే రెండో రౌండ్లో షేక్పేట, ఎర్రగడ్డ ఈ రెండు కలిపేసి 43 బూత్ నుంచి 85 బూతుల వరకు కూడా రెండో రౌండ్ అనేది ఫలితం వెళ్తుంది. మూడో రౌండ్లో చూసుకున్నట్లయితే రహమత్ నగర్, వెంగళరావు నగర్ 86 బూత్ నుంచి 128 వరకు మూడో రౌండ్ అనేది వెలువడుతుంది. నాలుగో రౌండ్లో వెంగళరావు నగర్, రహమత్ నగర్ 129 నుంచి 171 బూత్ నెంబర్ల వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఐదో రౌండ్కి వచ్చేసి రహమత్ నగర్, వెంగళరావు కలిపి 172 నుంచి 214 బూత్ నెంబర్ వరకు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఆరో రౌండ్లోని వెంగళరావు నగర్, యూసఫ్ కూడా ఈ రెండు ఇటు కలిపేసి 6 రౌండ్ ఉంటుంది. 215 నుంచి 257 యూసఫ్ కూడా, సోమాజ్ కూడా 7వ రౌండ్లో. 8వ రౌండ్లో వచ్చేసి సోమాజ్ కూడా, ఎర్రగడ్డ, బోరబండ. 9వ రౌండ్లో బోరబండ, ఎర్రగడ్డ. 10వ రౌండ్లో ఎర్రగడ్డతో మొత్తం 407 బూతులకు సంబంధించిన వివరాలు అనేది అవుతున్నాయి. దీంట్లో చూసినట్లయితే 1,94,631 మంది ఏదైతే ఓటు అనేది ఆధారంగా కూడా ఎన్నికల అనేది ప్రక్రియ కూడా మొదలవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాట్లాడుతూ కూడా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. అంటే ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఒకవైపు డబ్బుతో కావచ్చు, దాదాపు 1,50,000 మందికి చీరల పంపిణీ చేసి దాంతోపాటు కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయల వరకు కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాధనం అనేది దుర్వినియోగం చేసిందని కూడా స్థానికంగా ఉన్న ప్రజలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి ఏదైతుందో అభివృద్ధి వైపు ఖచ్చితంగా ప్రజలు ఉన్నారు. 23 నెలల్లో పశ్చాత్తపడి ఖచ్చితంగా కాంగ్రెస్ చేసిన హామీలు కావచ్చు, అభివృద్ధిలో శూన్యమైన అభివృద్ధి చేయడం వల్లనే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా ప్రజలు ఉంటారనేది కూడా స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సైలెంట్గా పడిన ఓట్ బ్యాంక్ అనేది కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్గా నిలుస్తుంది. ముఖ్యంగా మొదటి రౌండ్లో షేక్పేటలో అనేది మొదలవుతుంది. షేక్పేటలో ఉన్న మైనార్టీ పీపుల్ కావచ్చు, దాంతోపాటు స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటుంది అని చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లు కూడా లెక్క కూడా ప్రారంభం అవుతుంది. ఒక 15 నిమిషాలలో పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన వివరాలు వస్తాయి. దాని అంతరం కూడా మొదటి రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది. మొదటి రౌండ్కు సంబంధించి ప్రతి 30 నిమిషాలకు కూడా రిజల్ట్, ప్రతి ఒక్క రౌండ్ యొక్క రిజల్ట్ అనేది వెలువడే అవకాశం ఉంది. దీన్ని చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంటల లోపు వచ్చేసి తుది ఫలితం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా స్థానికంగా ఉన్న ఎలక్షన్ కమిటీ యొక్క అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.